నీలా ప్రేమించేది ఎవరయ్యా? చప్పట్లు కొట్టిన అందరూ కూడా. నీలా ప్రేమించేది ఎవరయ్యా? అడుగకపోయినా అక్కరలెరిగినా, అడుగకపోయినా అక్కరలెరిగినా, అల్పావు మేఘము నీవే కదా, అల్పావు మేఘము నీవే కదా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? స్వస్థమైన నీ ప్రజల మేలులకై, నీ స్వస్థమైన నీ ప్రజల మేలులకై అభినందన మార్చిన రాజు నీవు, రాజాన్ని మార్చిన వాడవు నీవు, ప్రజలను మార్చిన రాజువు, ప్రజలను తోచిన చేశాలివే, ప్రజలను మార్చిన రాడవు, ప్రజలను తోచిన చేశాలివే. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? అడుగకపోయినా అక్కరలెరిగినా, అడుగకపోయినా అక్కరలెరిగినా, అల్పావు మేఘము నీవే కదా, అల్పావు మేఘము నీవే కదా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. మూడవ అధ్యాయం చూసినట్లయితే దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులతో దేవుడు అంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నామండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారి కలపడుచు దేవుని రాజ్యముని గురించి బోధించు అనేక
పర్యాయములు చూసి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకై మీరు కనిపెట్టుడి. వారందరితో కూడా యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానముల గురించినటువంటి వర్తమానము మనం చూస్తున్నామంటే, ఇక్కడ మరి యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క శిష్యులతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వరకు ఆయన వారికి అగపరచు అంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యముల గురించి వారికి బోధించు అనేక పర్యాయములను చూసి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకొని, అంతేకాకుండా వాగ్దానము గురించి కనిపెట్టుకొని ఉండడి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానముల కొరకై మీరందరూ కూడా కనిపెట్టుకొని ఉండడని ఆయన తన శిష్యులతో అందరితో కూడా చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అందరు జాగ్రత్తగా దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాము. ఏమని అంటే, ఇక్కడ ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన శిష్యులకు ఆయన అనేక పర్యాయములు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన వారికి మరి ఆయన కనపరుచుకొని, అంతేకాకుండా ఆయన కనపరుచుకోవడమే కాకుండా, మీరు అంటే ఇంతవరకు నీటిలో బాప్తిసం పొందారు కానీ, మరి అందరూ కూడా యోహాను చేత నీటిలో బాప్తిసం పొందారు కానీ, మరి ఇక నుంచి మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ఆయన వారితో చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. నీటిలో బాప్తిసం పొందారు కానీ, ఇంతకు మునుపైతే యోహాను చేత మీరందరూ కూడా నీటిలోనే బాప్తిసం పొందారు కానీ, మరి ఇక మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు కదనని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పారు. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేర్స్తాడని కనిపెట్టి చూడండి. ఆయన వాగ్దానము చేసినటువంటి వాగ్దానములను ఆయన నెరవేర్చడానికి సమర్థుడు కనుక, ఆయన చేసినటువంటి వాగ్దానముల కొరకై కనిపెట్టి చూడడని ఆయన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆయన ఏ స్థలం అయితే ఉండడం, ఆ స్థలంలో ఒక బలమైనటువంటి ఒక ప్రత్యక్షత ఉండడం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అలాగనే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన వినినది తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోనండి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు కానీ, కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ఆయన వారితో చెప్పారు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అంటే కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదారు అంటే, అంత మునుపు వారి నీటిలో బాప్తిసం పొందారు కానీ, ఇక మీరు కొద్ది దినములలో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం మీరు పొందుతారని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాను. ఎందుకంటే అక్కడ ఆయన చూసినట్లయితే ఆయన వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేర్చే సర్వశక్తిమంతుడని అక్కడ లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆయన మరి శ్రమ పడిన తర్వాత అనేక పర్యాయములు ఆయన తన శిష్యులకు ఆయన కనపరుచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన అనేక పర్యాయములు ఆయన శ్రమ పడిన తర్వాత, ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు అనేక పర్యాయములు యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపిస్తూ వారిని ఇదిగో వాగ్దానం చేసిన దానిని ఆయన
నెరవేర్చిన గనక ఆ వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం కొరకై మీరు కనిపెట్టి చూడండి. ఆ తర్వాత మీరు ఇంతవరకు నీటిలోనే బాప్తిసం పొందారు, కానీ ఇక నుండి మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందగలని ఆయన వారితో చెప్పిన. గట్టిగా చెప్పగలిగితే దేవుని